హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు అయితే మేము తెక్కడిలో ఉన్నామండి. ఆల్రెడీ మున్నార్ నుంచి తెక్కడి వస్తూ మేము మధ్యలో తెక్కడిలో ఎలిఫెంట్ యాక్టివిటీస్వి కవర్ చేసాము. తర్వాత వచ్చేసి మేము ఇక్కడ పెరియార్ టైగర్ రిజర్వ్కి వచ్చాము. తెక్కడిలో ఇది కూడా చాలా ఫేమస్. సో ఇక్కడైతే మనము పార్కింగ్ అయితే చేస్తారు. మా క్యాబ్ డ్రైవర్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చామండి. ఎంట్రీ ఛార్జెస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 45 రూపీస్ ప్లస్ 30 రూపీస్ ఏమో మనకి బస్కి వెళ్ళడానికి. మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మన ఓన్ వెహికల్ అయితే అలౌ చేయరు. ఇలా బస్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళే తీసుకెళ్తారు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఎంట్రన్స్ అండి, చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది లోపల అంతా కూడా. ఇక్కడికి ఏంటి అంటే ఒక ఎక్స్టెంట్ వరకునే ఈ వెహికల్స్ అనేవి అలౌ చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడ మనము వెళ్తున్న ఈ బస్సెస్లోనే వాళ్ళే తీసుకెళ్తారనమాట. సో ఇది దాటాక మన వెహికల్స్ ఏమీ కూడా అలౌడ్ కాదు. ఆల్రెడీ మేము బస్కి లోపల ఎంట్రీకి కూడా టికెట్ అనేది నేను ఇందాక చూపించాను కదా, అక్కడే తీసేసుకున్నాము. బట్ లోపలైతే మనకి బోటింగ్ కూడా ఉంటుందంట అండి. బోటింగ్కి టికెట్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే లోపలికి వెళ్ళే తీసుకోవాలి అని అయితే చెప్పారు. సో దట్ మేము లోపలికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చాలా దూరం అయితే ట్రావెల్ చేసి వచ్చాము, బట్ లంచ్ అయితే చేయలేదు. సో ఇక్కడ ఏమైనా స్నాక్స్ తీసుకుందామని అయితే చూసాము. అలాగే ఇక్కడ బోటింగ్కి వెళ్తున్నారండి వీళ్ళందరూ కూడా. ఈ బోటింగ్కి టైమింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అసలు మేము వెళ్ళిన టైంలో అయితే ఆల్మోస్ట్ 1 అయింది. తిరిగి 4 ఆ టైం వరకు కూడా మళ్ళీ తిరిగి ఇంకో బోటింగ్ అనేది లేదంట. సో చాలాసేపు అయితే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా అని వెళ్ళిపోదామంటే ఇంత దూరం వచ్చి అసలు చూడకుండా ఎలా వెళ్ళిపోతామని చెప్పేసి మేమైతే తిరిగి మళ్ళీ వెయిట్ చేసామండి. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే జనరల్గా అక్కడ టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చేమో అని అనుకున్నాం మేము. ఎందుకంటే మేము బయట మేము బస్ ఎక్కే దగ్గర కనుక్కుంటే వాళ్ళు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి అని చెప్పారు. బట్ ఇలా బ్యాచెస్ కింద టైమింగ్స్ ఉంటాయి, ఇలా వెళ్ళాలి అని ఎవరు చెప్పలేదన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కనుక్కుంటే తెలిసింది. సో ఎలాగో చాలా టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే ఏమైనా తిందామని అయితే వచ్చామండి. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు, బట్ ఏదో ఒకటి కొంచెం కడుపు నిండడానికి అయితే తినాలి కదా. సో ఈ కేరళ స్పెషల్ రెసిపీ అయితే మేము ట్రై చేసాము. ఓకే ఉంది. సో ఇదిగోండి, మనకి బోటింగ్ వచ్చేసి ఈ లోపలికైతే తీసుకెళ్తారు. నిజంగా ఒక్కసారైనా మస్ట్ ట్రై అండి. మేము చాలాసేపే వెయిట్ చేసాము. చెప్పాను కదా, సమ్ 2 to 3 hours మేము అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఇంకా ఏమైనా యాక్టివిటీస్ అంటే ఇక్కడ మనకి తెక్కడిలో బాగా ఫేమస్ అయినవి ఒకటి ఎలిఫెంట్ యాక్టివిటీస్ అన్నీని, ఇంకొకటి ఈ పెరియార్ టైగర్ రిజర్వే. సో ఇది చూడకుండా ఎలా వెళ్ళిపోతామో అని చెప్పేసి ఆ 3 గంటలు కూడా మేము అక్కడే కూర్చుని అయితే వెయిట్ చేసాము. ఇంకా అందులో మనం చూడడానికి కూడా ఇంకే యాక్టివిటీస్ కూడా ఇక్కడ అయితే ఉండవండి, జస్ట్ బోటింగ్ ఒక్కటే ఉంటుంది. ఈ బోటింగ్కి వెళ్ళే దారిలో మనకి చిన్న చిన్న యానిమల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మాకైతే ఎక్కువగా వెళ్ళిన తర్వాత డియర్స్ అలాగే బైసన్ అయితే కనిపించాయి, అంతే, అంతకు మించి ఏం కనిపించలేదు. సో చూసారు కదా, మేమైతే ఆల్రెడీ మనం చెప్పాను కదండి 4 ఆ టైంకి అయితే ఉంది అని చెప్పేసి, మళ్ళీ బోటింగ్ టైమ్ దానికైతే మేము చూసుకుని టికెట్ అయితే తీసేసుకుని అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో దట్ టైం అయిన తర్వాత మేమైతే వెళ్తున్నాము బోట్ ఎక్కడానికి. మేమైతే అప్పర్ డెక్ తీసుకున్నామండి. మనకి లోవర్ అప్పర్ 2 డెక్స్ ఉంటాయి. మామూలుగా కొంచెం మనం స్టార్టింగే తీసుకుంటే కనుక మనకి నచ్చినవి అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత అనుకుంటే కొంచెం ఆప్షన్ అనేది తగ్గుతుంది. జనాలు చూసారు కదా అసలు ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కూడా మేము వెళ్ళిన తర్వాత వచ్చిన జనాలే. మాకైతే తెలీదు టైమింగ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి, అందుకే చాలాసేపు అయితే టైం అక్కడ వేస్ట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ కూడా మున్నార్ నుంచి చాలా టైమే పట్టిందండి ట్రావెలింగ్కి. సో బాగా స్ట్రెయిన్ అయిపోయాము. అండ్ ఆ వెయిటింగ్కి కూడా చాలాసేపు కూర్చుని అయితే చిరాకు వచ్చిందనమాట. అక్కడ మంకీస్ బెడద అయితే చాలా దారుణంగా ఉంది. అక్కడ వెయిట్ చేసే దగ్గర అయితే అసలు చేతిలో ఏం పట్టుకున్నా తీసుకెళ్ళిపోతున్నాయి అండ్ ఇవ్వట్లేదు కూడా. అలా చాలామంది స్ట్రగుల్ అయ్యారు. అక్కడ చేతిలో ఫుడ్ అయితే ఇంకా అసలు కనపడనివ్వట్లేదు. అలాగే నార్మల్గా మనం ఏమైనా బ్యాగ్స్ పట్టుకున్నా కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది, లేదు అంటే అవి తీసుకెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో అందుకే మేము కాసేపు బయట కూర్చుని కొంచెం ఇబ్బందిగా అనిపించి మళ్ళీ లోపల చిన్న వెయిటింగ్ హాల్లా ఉంది. అలాగే అక్కడ చిన్నగా షాపింగ్ కూడా ఉంది. షాపింగ్ ఏం చేయలేదు, బట్ వెయిటింగ్ హాల్లో అయితే కాసేపు మేము వెయిట్ చేసాము. సో ఫైనల్గా మనం వెళ్ళే టైం అయితే వచ్చింది.
సో దట్ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి అయితే ఈ విధంగా వీడియో అనేది తీసానండి. చాలా మటుకి కంప్లీట్గా కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. బట్ యానిమల్స్ ఎక్కడో చాలా దూరంగా కనిపిస్తున్నాయి. నేను తీసాను, బట్ మీకు ఎంతవరకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది అనేది నాకైతే తెలీదు. ఎందుకంటే మనము ఇక్కడ మిడిల్ ఆఫ్ ద లేక్లో ఉన్నాం కదా, సో చాలా డిస్టెన్సే ఉంటుంది మనకి. కాబట్టి ఏమో కెమెరా అంతవరకు అంటే మనకి క్యాప్చర్ చేసిందా లేదా అనేది నాకు డౌట్. సో ఓవరాల్గా ఈ బోటింగ్కి వెళ్ళే టైంలో ఇక్కడ చూసారు కదా, ఫుల్ ఎండగా ఉంది. మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు అంతా కూడా. బట్ సడన్గా మేము వెళ్ళే దారిలోనే వర్షం అనేది పడిందండి. ఫైనల్గా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మాకు ఒక జింక కనిపించింది. సో అంతేనండి. ఇంకా ఎక్కువగా అయితే నాకు బైసన్, జింక, ఇంకా కొన్ని టైప్ ఆఫ్ బర్డ్స్ కనిపించాయి. లైక్ మనకి ఎక్కడైనా కూడా కొంచెం ఇలాంటి వాటి దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, సో అలాంటివి అయితే కొన్ని కనిపించాయి. అండ్ ఈ మన బోటింగ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వరకు ఉంటుందండి. నాకైతే బాగా అనిపించింది లైక్ ఫస్ట్ అంతా కూడా. తర్వాత అయితే మేము ఇంకా హాఫ్ వరకు కూడా వెళ్ళలేదు, వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి కవర్ చేసుకోవడానికి ఏమీ లేదు అంతగా. సో వాటర్ అనేది లోపల కొట్టేసింది అనమాట. ఆల్రెడీ క్లైమేట్ అనేది సడన్గా చేంజ్ అయిపోయి కూల్గా అయిపోయింది. అండ్ ఈ వర్షం కూడా చాలా మటుకి తడిపేసింది అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలో ఈ విధంగా ఇలాంటి పక్షులు అయితే ఉన్నాయండి. నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి వాటిని చూస్తే. అండ్ చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా ఉంది. ఆల్మోస్ట్ మేము చాలా చోట్ల అంటే ఎక్కడికి ట్రిప్ వెళ్ళినా ఆల్మోస్ట్ బోటింగ్ ఉంటే డెఫినెట్గా ట్రై చేస్తాము. ఎందుకంటే ప్రతి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉంటుంది. ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి బోటింగ్ ఒకలా ఉండొచ్చు, ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే దాని ప్రకారం ఇంకోలా ఉండొచ్చు. ఆల్రెడీ మేము ఎల్పీ వెళ్ళడానికి కూడా ఎల్పీలో స్టే చేయడానికి కూడా ఈ బోట్ హౌస్ని బుక్ చేసుకున్నాము. బట్ వై నాట్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పేసి అయితే చెప్పాను కదండి, 3 గంటలు అయితే వెయిట్ చేసాము. ఫైనల్గా ఆల్మోస్ట్ ఇంకా కొంచెం ముందుకి వెళ్దాము అని చెప్పి బోట్ టర్న్ తీసుకుంటున్న దగ్గరే వర్షం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ పైన చూస్తే తెలుస్తుంది కదా, ఎండ కనిపిస్తుంది, వర్షం కూడా స్టార్ట్ అయింది. చూసారు కదా, ఇక్కడ గుంపుగా బైసన్స్ ఉన్నాయండి. చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి కొంచెం అంత డీటెయిల్గా కనిపించట్లేదు. అలాగే మేమైతే యాక్చువల్గా అంబ్రెల్లా అయితే తెచ్చుకున్నాము. బట్ ఏంటి అంటే మేము ఇక్కడికి వచ్చే టైంకి అంత ఎండగా ఉంది కదా, వర్షం ఏం లేదు కదా అని చెప్పేసి మేమైతే అది బ్యాగ్లో పెట్టేసి క్యాబ్లోనే వదిలేసాము. బట్ తీరా ఇదేంటంటే అసలు ఎక్కిన తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్కే వర్షం దారుణంగా స్టార్ట్ అయిపోయింది. చాలా మటుకు తడిచిపోయాము. అలాగే సరే పోనీ సైడ్ అంతా తడిచిపోయినా పోనీ కూర్చుని ఉన్నాము, ఇంకేం చేసేది లేక. బట్ తిరిగి ఇక్కడ నుంచి మనం మళ్ళీ బస్ ఎక్కేంత వరకు నడవాలి కదా, సో ఆ నడిచేలోపు మొత్తం అంతా కూడా తడిచిపోయామన్నమాట. అందుకే ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా అతను ఇక్కడ కేరళ వాళ్ళది కుస్తీ ఫేమస్ కదండి ఇక్కడ ఈ ప్లేసెస్లో, సో అది చూస్తారా, అలాగే డ్యాన్స్ కూడా ఏమన్నా చూస్తారా కథక్కలి అన్నట్టు క్యాబ్ డ్రైవర్ అయితే అడిగారు. బట్ మేమైతే అసలు ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంతసేపు జర్నీ చేసి ఇంతసేపు వెయిటింగ్ చేసి ఇవన్నీ చేసి బాగా టైర్డ్ అయిపోయాము. ఫుడ్ కూడా సరిగా లేదు. సో దట్ ఇంకా మేము అవన్నీ మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మేము హోటల్లో అయితే దింపేమని చెప్పాము. సో చూసారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుందా, అసలు గాలికి ఏది కూడా ఆగట్లేదు. చాలామంది అంబ్రెల్లా పెట్టినా కూడా మొత్తం ఎగిరిపోతున్నాయి గాలి. అలాగే వర్షం కూడా చాలా గట్టిగా పడింది. ఇది ఏంటి అంటే ఇంకా చెప్పాలంటే లోవర్ డెక్లో అంత ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అప్పర్ డెక్లో అయితే చాలా ఎక్కువ గాలి కొట్టిందండి. అలాగే వర్షం కూడా చాలా దారుణంగా ఉంది. చూడ్డానికి ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి. బట్ ఏంటి అంటే ఫుల్గా తడిచిపోయాము. అలాగే చాలా చలేసింది, ఎందుకంటే ఆల్రెడీ క్లైమేట్ సడన్గా కూల్ అయిపోయింది. అది కాకుండా వర్షంతో ఫుల్గా తడిచిపోయాం అనమాట. సో బాగా చలేసింది. ఇప్పుడైతే మనం ఒడ్డుకైతే వచ్చేసాము. వర్షం పడుతుంది కదా, సో అందుకే డైరెక్ట్గా మేమైతే హోటల్కి అయితే వెళ్ళిపోయామండి. ఇప్పుడే చెక్ఇన్ చేసాము. లోపలంతా కూడా అసలు ఓపెన్ చేశాక ఎలా ఉంది అనేది నేను మీకు చూపించేస్తాను. ఇక్కడ మేమైతే జస్ట్ 1 నైట్ మాత్రమే ఉండిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఆలపి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ రూమ్ కూడా బాగుందండి. బట్ నేను మొత్తం హోటల్ అంతా కూడా ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ మా రూమ్ మటుకు చూపిస్తున్నాను. అలాగే
నెక్స్ట్ మేము ఏం ఆర్డర్ చేసుకున్నాము, అలాగే ఇక్కడ చిన్న షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళాము. జస్ట్ వెళ్ళిన తర్వాత ఎవరికైనా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అలా కొంచెం ఏమైనా పట్టుకెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాము. ఆల్రెడీ బయట ఇప్పటికి కూడా వర్షం పడుతుంది. బట్ మేమైతే వచ్చి కాసేపు కొంచెం రిలాక్స్ అయ్యి కాఫీ తాగి ఆల్మోస్ట్ టైమ్ 6:30 అలా అయింది మేము వచ్చిన తర్వాత. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారు కదా బయట అంతా కూడా బాగా వర్షం పడుతుంది. అలాగే ఇక్కడ అన్నీ కూడా లైక్ స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ షాప్స్ కూడా ఇదే లేన్లో ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు అయితే చూసాము. సో ఒకసారి వెళ్దాము ఏమైనా లైక్ షాప్ చేయడానికి అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. అండ్ ఇంకొకసారి నేను అటు నుంచి కూడా రూమ్ వ్యూ అయితే చూపిస్తున్నాను. సో అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయండి. నాకు ఈ రూమ్ కూడా బాగా అనిపించింది. బట్ మేమైతే ఎలాగో ఓన్లీ జస్ట్ ఒక నైటే ఉన్నాం కదా, ఇక్కడ పెద్దగా టైం ఏం స్పెండ్ చేయలేదు. ఆల్రెడీ చాలా చలిగా ఉంది ఇక్కడ అయితే. మున్నార్లో కన్నా నాకు ఎందుకో ఇక్కడ బాగా అనిపించింది. మేబీ వర్షం పడడం వల్ల ఏమో మరి. సో మేము జనరల్గా మెనూ అయితే చూస్తున్నాము అసలు ఏమున్నాయి లైక్ డిన్నర్లోకి ఏమైనా తిందామని చెప్పేసి. ఎందుకంటే మేము మార్నింగ్ ఏదో అలా అలా లైట్గా ఇడ్లీ తినేసి బయలుదేరిపోయాం అక్కడి నుంచి. ఇంకా దారిలో ఏమీ ఫుడ్ తినలేదు. మధ్యాహ్నం అక్కడ టైగర్ రిజర్వ్ దగ్గర తిందామని చెప్పి ఏదో ట్రై చేసాం కానీ అస్సలు బాగాలేదు ఫుడ్. సో ఏం తినలేదన్నమాట. అందుకే చాలా ఆకలేస్తుంది. ఏమన్నా తినేసి అప్పుడు వెళ్దామని అయితే చూస్తున్నాము. అసలు జనరల్గా ఎంత టైంకి వీళ్ళు మరి ఫుడ్ ప్రిపేర్ చేస్తారో మాకైతే ఐడియా లేదు. సో అసలు ఏం తినాలో డిసైడ్ చేసుకుంటే ఒకసారి రిసెప్షన్కి కాల్ చేసి కనుక్కుందామని జస్ట్ మెనూ అయితే చూస్తున్నాము. ప్రైసెస్ అయితే ఓకే అండి, మరీ ఓవర్ ప్రైస్గా నాకేం అనిపించలేదు. పర్లేదు, బాగానే ఉన్నాయి అనిపించింది. అలాగే వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. బట్ యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా మేము జర్నీస్లో చాలా సింపుల్గా మనకి ఈజీగా డైజెషన్ అయ్యి ఏమీ కూడా జర్నీలో ప్రాబ్లం లేకుండా ఉండే ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము. అందుకే సింపుల్గా మేము జస్ట్ నాన్స్ కానీ లేదంటే రోటీస్ కానీ విత్ సమ్ పన్నీర్ కర్రీ ఆర్ లేదా చికెన్ ఏదో ఒక దాంతో ఆర్డర్ పెడదామని అయితే అనుకుంటున్నాము. అండ్ మేము దిగిన హోటల్ వచ్చేసి హాలిడే విస్టా అండి. ఇది తెక్కడిలో ఉంటుంది. ఇది మనకి మెయిన్ రోడ్ దగ్గరలోనే ఉంటుంది. మనకి అంటే ఈజీగా అన్నీ కూడా యాక్సెస్ దగ్గరగానే ఉంటాయి. లైక్ మనకి ఫుడ్ కానీ ఈజీగా మనకి హోటల్లో ఫుడ్ నచ్చకపోయినా బయటకు వెళ్ళి ఈజీగా తినొచ్చు. అలాగే మేము వచ్చేసాము ఈ స్పైసెస్ షాప్కి. ఇక్కడ నుంచి ఏమైనా తీసుకుందామని చెప్పేసి. మీ అందరికీ తెలిసిందే కదా, కేరళ వచ్చేసి మనకి స్పైసెస్కి చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ నుంచి తీసుకుందామని మేమైతే కొన్ని తీసుకున్నాము. అండ్ ఈ లైన్లో అసలు ఏమేమి ఉన్నాయి అనే దానికోసం అయితే మేము చూస్తున్నాం అనమాట. ఇంకా పెద్ద పెద్ద స్టోర్సే ఉన్నాయి. బట్ బాగా వర్షం పడుతుంది, చాలా చలిగా ఉంది కాబట్టి మేమైతే అదంతా వెళ్ళలేదన్నమాట. జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లో ఉన్న ఈ ప్లేస్కి వెళ్ళి కొన్ని అయితే తీసుకుని రూమ్కి అయితే మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇది హోటల్ ఎంట్రన్స్. సో ఇదండి రిసెప్షన్ ఏరియా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా నీట్గా అనిపించింది నాకు హోటల్ అంతా కూడా. చూసారు కదా, రిసెప్షన్ ఏరియా కూడా చాలా బాగుంది. మేము వచ్చిన ఎంట్రన్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఫ్రంట్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, నేను అది కూడా మీకు చూపిస్తాను. వీలైతే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ బ్రేక్ఫాస్ట్ ఇదంతా చూపించేటప్పుడు మీకు ఆ హోటల్ ఫ్రంట్ ఎంట్రన్స్ అంతా కూడా చూపిస్తాను. సో చూసారు కదా, చాలా నీట్గా ఉంది ఈ హోటల్ కూడా. అండ్ వీళ్ళ దగ్గర కూడా ఆబ్వియస్లీ జిమ్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ నాకు పూర్తిగా అన్నీ కూడా కవర్ చేయడానికి అయితే టైం లేదు. జస్ట్ మేము వచ్చాం కదా ఎలాగో అని చెప్పేసి చిన్నగా ఈ మాత్రం వీడియో క్లిప్పింగ్ అయితే తీశాను. సో చూసారు కదా, ఫైనల్గా మేమైతే మళ్ళీ తిరిగి రూమ్కి అయితే వచ్చేసామండి. బయట బాగా వర్షం పడుతుంది, చాలా చలిగా కూడా ఉంది. సో రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్స్ మధ్యలో మీకు కారిడార్ స్పేస్ చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా నీట్గా ఉంది. నాకు మెయిన్గా ఈ కేరళ ట్రిప్లో నచ్చింది ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అంతా చాలా నీట్గా ఉంది. ఎక్కడ కొంచెం అంటే బాగాలేకపోవడం కానీ అసలు ఏమీ లేదు, అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వాష్రూమ్ చూపిస్తున్నాను. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. అంటే జనరల్గా మనకి ట్రావెలింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మెయిన్గా మనకి వాష్రూమ్స్ అనేవి అంత బాగోవు కదా. బట్ ఈసారి నాకు ఈ కేరళ ట్రిప్లో అన్ని చోట్ల కూడా చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళు ఆబ్వియస్లీ వీళ్ళు ఇలా సోప్స్, షాంపూస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా, అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వాష్రూమ్ మరి పెద్దదేం లేదు, చిన్నదే ఉంది. బట్ ఓవరాల్గా రూమ్ అంతా కూడా చాలా బాగుంది. సో వచ్చేసాక మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసామండి. చెప్పాను కదా, ఆబ్వియస్లీ ఏదో ఒక కర్రీ ఆర్డర్ చేసి మేము లైక్ రోటీస్, పుల్కాస్ ఇలాంటివి ఏమైనా అనుకున్నామని చెప్పేసి సో అవే ఆర్డర్ చేసాము.
ఆర్డర్ చేసి తొందరగా తినేసి తొందరగా అయితే మేము పడుకున్నామన్నమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఆలపీకి అయితే బయలుదేరుతున్నాము. దానికి కూడా చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మేమైతే ఈరోజంతా ఇలా స్పెండ్ చేసాము. ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.